అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని లవోదికయను సుంటికేయును బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకు సహకరించే విషయంలో దేవుడు మన మనసు తెరిచి మంచి మనసుతో దేవుని పని జరిగించినట్లుగా ఆయన కృప మనకు సహాయము చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం చదివిన ఈ మాటలో, ఈ వాక్యంలో జీవ గ్రంథములో కొందరు పేర్లు రాయబడ్డాయి. జనరల్గా జీవ గ్రంథముల పేర్లు రాయబడాలి అంటే ఈ లోకంలో నీతిని కొనసాగించి భక్తిని, ఆ భక్తిలో ఎదురయ్యే శ్రమలన్నిటిని సహించి క్రీస్తు కోసం ఓర్చుకొని ఎలాంటి ప్రయాసలోనైనా సరే సత్యాన్ని వదిలిపెట్టక దేవుని కోసం ప్రయాసపడిన వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి అని మనం తెలుసు. ఒకవేళ ఎవరినైనా అడిగితే మీ పేర్లు ఉన్నాయా అంటే ఎంత భక్తి గలవారైనా, ఎంత ప్రార్థనా పరులైనా ఆ మాట చెప్పడానికి సంకోచిస్తారు. ఈరోజు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడును గాక. ఏంటి చాలామంది ఇష్టం లేనిటి చెప్తున్నారు. మీ అందరి పేర్లు దేవుని జీవ గ్రంథంలో రాయబడును గాక. నిన్న మొన్న ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో ఎత్తుకున్నారు. ఓటు కానీ ఆడ లిస్టులో పేరు లేకపోతే ఏముండవు, వాళ్ళు ఇచ్చే ముష్టి ఉండదు, దొరకదు. నేను ఒక సేవకుడు అన్నాడు, ఇది మనం పెట్టకూడదు, వాళ్ళు అడుగుతున్నారు, నేను అసోసియేషన్ తరపునైతే వాళ్ళ కోసమని నేను కూడిక పెట్టను. ఆదివారం కూడిక జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చాయా మా పార్టీకి ఓటు ఏం చెప్పుకుంటే చెప్పుకొని ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం, అంతేగాని పలాని పార్టీ వారిని సంఘానికి పిలిపించి వారి ద్వారా ఏదో ఒక లబ్ధి పొందుకునే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాలకు నేను విరోధిని. మా ఆత్మీయ తండ్రి వాటిని ఎప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నాడే. అసోసియేషన్లో నేను చెప్పాను, దాని మీద అందరూ కూడా నిలబడ్డారు. ఒక పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారంటే, ఐగుప్తును వదిలిపోతున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఐగుప్తు ప్రజలు దోచుకోలేదా, వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్పేముంది అని ఎవరికి వారే లోక సంబంధంగా ఏదో ఒక లబ్ధి పొందడానికి బ్రతుకుతుంటారు. నేను అన్నాను, నేనుగా ఈ పని నేను చేయను. మీకు టాలెంట్ ఉండి మీకు తెలిసిన వారితో పరిచయాలుండి ఏదైనా లబ్ధి పొందాలి అని ప్రయాసపడితే నేను అడ్డురాను. మేము కరాఖండిగా చెప్పాను. పేర్ల కోసం అల్లాడిపోయారు, చూసుకున్నారు. ఇక్కడ లేదు, ఎక్కడ ఉంది, ఆ లిస్టులో ఉందా, ఈ లిస్టులో ఉందా, ప్రయాసపడి చేర్పించుకున్న వాళ్ళకు కొందరు ఉన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మన పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో, ఓటర్ లిస్టులో, ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, లోక సంబంధమైన బెనిఫిట్స్ కోసం, ఈ లోకంలో బ్రతకడానికి కోసం వాటర్లో పేర్లు ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. జీవితానికి అవసరమే, వాటర్లో ఉండకూడదని చెప్పట్లేదు. కానీ మన పేర్లు ఎక్కడ ఉండాలి అనే ఆలోచన మనం కానీ చేస్తే ఖచ్చితంగా మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలని చాలామంది కోరుకుంటారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరి పేర్లు రాయబడ్డాయి? గొప్ప గొప్ప ప్రసంగికుల పేర్లు రాయబడ్డాయా? బాగా పాటలు పాడగలిగి ఉజ్జీవింపచేయగలిగిన వారి పేర్లు రాస్తాడా? ఇవి ఒకవేళ వాళ్ళ పేర్లు రాయబడును అని ఒక సందేహాత్మకంగా
వారిని బలపరచడానికో, మీరు పరిచర్య చేస్తున్నారు కాబట్టి, సహకరిస్తున్నారు కాబట్టి దేవుడు మీ కృప చూపుతాడు అనే విధంగా మభ్యపెట్టే విధంగా ఆయన చెప్పట్లేదు. ఒక నిశ్చయత కూడిన మాట, ఎవరైతే సేవకునికి సహకరించారో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. నేను అనుకున్నాను, ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో ముందు, ఎందుకంటే మన జీవితాన్ని ముందుగా తెలుసుకున్న దేవుడు కదా, వీళ్ళు ఎలా ఉండబోతారో, ఎలా బ్రతుకుతారో, వాళ్ళు ఇచ్చిన జీవితాన్ని ఎలా కొనసాగిస్తారో తెలిసిన దేవుడు కాబట్టి ముందుగానే వీళ్ళు ఈ పనికి ఉపయోగపడతారని రాసి పెట్టుకున్నారేమో, నిర్ణయించుకున్నారేమో. వాళ్ళు ఖచ్చితంగా ఆ పనికి కోసం ప్రయాసపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుంకరుల గురించి, శాస్త్రుల గురించి ఒక మాట ఉంటుంది, మీరు దేవుని సంకల్పమును నిరాకరించిరు అని రాయబడింది. తెలివి కలిగిన వారే జ్ఞానవంతులే, దేవుని జ్ఞానాన్ని గురించి చెప్పగలిగిన వారే, కానీ దేవునికి ఉద్దేశం, దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. యేసు ప్రభువును క్రీస్తుగా అంగీకరించలేదు. ఇలా ఆ విధంగానే చాలామంది దేవుని సంకల్పాన్ని నిరాకరించి ఈ లోకంలో దేవుని ఏర్పాటులో ఉండినప్పటికీ, పిలుపులో ఉండినప్పటికీ ఆ ఏర్పాటును నిశ్చయిత చేసుకోవడానికి చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు. అయితే ఈ మాటలో, ఈ ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొందరు పేర్లు మెన్షన్ చేస్తూ, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి? ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు పౌలు? ఏం చేశారు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా అంటే, ఈ మనం చదివినటువంటి అధ్యాయంలోనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదవండి. చాలు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పనిలో వారు సహకరించారు? సువార్త పని. అంటే ఏంటి ఆ సువార్త పని అంటే? ఈరోజు లోకంలో ప్రకటించబడుతున్న సువార్త ఏంటి? ఐశ్వర్యం గురించి, అభివృద్ధి గురించి, ఆశీర్వాదాల గురించి ఈ లోకంలో ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త అనేది అదే. అందరినీ కూడా లౌకిక సంబంధం అనేటి వ్యామోహంలో ముంచెత్తుతున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు స్వస్థత. బైబిల్లో స్వస్థపరచగల దేవుడు అంటుంది కదా, స్వస్థత గ్యారంటీ అని ఎక్కడ లేదు. నీ నమ్మిక బట్టి నీకు జరుగుతుంది. జరగకపోయినా ఆయన్ని బట్టి నువ్వు ఆయన కలిగి బ్రతకాలి. అది విశ్వాసం. ఆశీర్వాదం, అభివృద్ధి, ఘనత, గొప్ప పేరు, లోకంలో దేవుడు మమ్మల్ని దీవించాడని చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి వస్తే ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అనే మాటలు లోకంలో విపరీతంగా చెప్పిన దాన్ని బట్టి ఆ అభివృద్ధి కోసము, ఆశీర్వాదాల కోసము సత్యవాక్యాన్ని మర్చిపోయి స్వార్థ పని అంటే ఏదో తెలుసుకోలేకుండా పొలోమని పిట్ట కథల కోసము లోకంలో జరిగే వార్తలు ఎక్కడ చెప్పారు? సంఘాల్లో చెప్తున్నారు. అలాంటి న్యూస్ రీడర్స్గా ఉన్న వారి దగ్గరికి ఈరోజు వాళ్ళకి దురద చెవులు కలిగిన వారే సత్యవాక్యాన్ని గ్రహించని స్థితిలో చాలామంది వెళ్ళిపోతున్నారు. ఏంటి సువార్త పని? సువార్త అంటే ఏంటి? ఒక దైవజనుడు అండి, అంటే మంచి, వార్త అంటే వార్త అంటే మంచి వార్త. ఏంటి మంచి వార్త? నువ్వు మంచిగా బ్రతుకుతావు, నువ్వు ఇలా కరెక్ట్గా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలాంటి మంచి మాటలు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఎన్నో చెప్తారు. ఏ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో, సాఫ్ట్ స్కిల్స్కి డెవలప్ చేసుకోవాలో, నువ్వు చేసే ఉద్యోగం చోట ఏ విధంగా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలో, అన్ని ఎక్స్పర్ట్స్ అన్నీ కూడా మంచి మంచి ఎగ్జాంపుల్తో ఎన్నో చెప్తారు. వాళ్ళు చేసేది మంచి పనే. అదా సువార్త? నిన్ను దీవిస్తాడు, నీ బిడ్డలు దీవిస్తాడు, దీవించబడమే చెప్పడమే సువార్తనా? ఈరోజు సువార్త గురించిన ఆలోచన జనాల్లో మారిపోయింది. నిజమైన సువార్త లోకంలో ప్రకటించబడట్లేదు.
ఆయన మరణుని బట్టి అక్షయతను వెలుగును స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాడని రాబడి. అక్షయతను జీవమును స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాడు. స్వార్థ వలన దేవుని యొక్క వెలుగు లోకంలోకి రావాలి, మనుషుల్లోకి రావాలి, మనుషులను చీకటి తోలిపోవాలి. యేసే నిజమైన దేవుడిని ఎరిగి ఆ జీవాన్ని పొందుకున్న వారిగా బ్రతకాలి. ఆ నిశ్చేతను కలుగజేసేది సువార్త. అంత మాత్రం కాదు, ఇంకొక సందర్భంలో యేసు ప్రభు అంటాడు, కోతకు పనివారు సిద్ధంగా, అంటే కొదవుగా ఉన్నారు. కోతకు పనివారు. పనివారు ఎవరు? సువార్థకులు. కోత అంటే ఏంటి? ఆత్మలు. మీరు అన్ని మనకు టైం లేదు కాబట్టి వచ్చేవాళ్ళు 8 గంటల కంటే 9 గంటల వరకు పాటలు. ఏం చేయాలి? 8-9 గంటల లోపే ఫస్ట్ వాక్యం ఇస్తే 10 మంది కూడా ఉండకపోతే చెప్పే వాళ్ళకి కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే కాస్త టైం పెంచాం. ఇంకా మళ్ళీ 10:30 అన్నాడు కదా రవి. ఏంటి 10:30 అయింది, 11 అయింది. ఈయన టైం నేను ముందే ఫస్ట్ రోజు చెప్పా, మీరు అనుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను ఒమ్ము చేయను అని అనుకున్న టైం కంటే ఒక అరగంట పావు గంట పెంచుతాడు. ఖచ్చితంగా అదే మాట మీద నిలబడి నేను జరిగిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు టయానికి రండి, హాఫ్ అన్ అవరే పాటలు పాడతాం. లేసేదే 8 గంటలకు, రెడీ అయ్యి వచ్చేటప్పటికి 9, 10 వచ్చి అరగంట కూర్చోడానికి చాలామంది వస్తారు, ఒక గంట కూర్చోడానికి. పట్టుమని 3 గంటలు కూడా మన మందిరంలో ఉండడానికి కూడా రాలేకపోతే ఎందుకు? వారిలో ఒక్క రోజు ఎర్లీగా లేకపోతే ఎందుకు? పనులు మానుకొని దేవుని కోసం రావడానికి సిద్ధపడకపోతే ఎందుకు? మరి టైం అయితే చాలు అందరి మొఖాలు ఆడిపోతాయి. మరి అంత ఫంక్చువాలిటీగా అందరు రావాలి కదా. మరి మీరు అందరు కరెక్ట్ టైంకి వస్తే నేను కరెక్ట్ టైంకి ముగిస్తాను. లేదనుకోండి, ఆత్మ నడిపిని బట్టి దేవునికి స్తోత్రం. అంతే. మీరు సనుక్కున్న గొనుక్కున్న ఒకరి మొక్కలు ఒకరు చూసినా, ఆకలితో టిఫిన్ చేయకుండా షుగర్ లెవెల్స్ పడిపోయినా ఏంటి అనుకున్నా అస్సలు నేను పట్టించుకోను, మొహమాటాన్ని వదిలేశాను. అర్థమవుతుందా? అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. సువార్త పని ఈరోజు సువార్త సరిగ్గా జరగట్లేదు. సువార్త గురించి యేసుక్రీస్తు చెప్తూ సువార్తను కోత అంటాడు. దానికి నేనేం రాసుకున్నానంటే, మీరు ఇంకొక సందర్భంలో మీరు కానీ మత్తయి సువార్త తీయొద్దు, ఎవరు తీయొద్దు, మీ మోకాలు బైబిల్లో పెట్టి నా మోకంకి వెళ్ళి చూడకుండా ఒక్క వింటా ఉంటారు. చెప్పేది ఎవ్వరికి వినరు. చాలా బాధేస్తుంది. రెఫరెన్స్ చెప్తే చెప్పే మాటలు వినకుండా వెతుకుతూనే ఉంటారు, చదువుతుంటారు, అప్పుడు అండర్లైన్ చేస్తారు. చెప్పే మాటలు ఆడిగిపోతాయో అసలు గుర్తుండవు. ఇప్పుడు మీరు కానీ చదివారనుకోండి, చదివిన బట్టి కొన్ని ఆలోచనలు వస్తాయి, చెప్పిన మాటలు వినిపించవు. మీకు అర్థమవుతుందా? రాసుకోండి, నేనే చదువుతా. అర్థమవుతుందా? ఎవరు బైబిల్లో రెఫరెన్స్లు చెప్తా కానీ తీయమాకండి, నేనే తీసి నేనే చెప్తా. మీరు చదువుతున్నారనుకోండి, చదివేటప్పుడు మన మనసు ఆలోచనలు మారిపోతాయి. నేను చెప్పే మాటలు మీకు తలకెక్కవు. అందుకనేమో చాలామంది వాక్యం చెప్పేటప్పుడు ఇంట్లో చదవరేమో, చెప్పిన మాట ఇక్కడ చదివి చెప్పే మాటలు వినకుండా బ్రతుకు కూడా మార్చుకోకుండా బ్రతుకుతున్నారు. మత్తయి సువార్త 13:25లో ఏమని ఉందంటే, గురుగులు గోధుమలు కలిసి పెరిగాయి. అయ్యా మేము కోయొచ్చా? గురుగులు పెరుగుతున్నాయంటే కోత కాలం వరకు వాటిని రెడీగా అట్లని ఉంచండి, ఏం చేయొద్దు. కోత కాలమున కోసి, అంటే గురుగులను గోధుమలు కోసి దొల్లగొట్టి గోధుమలను ఎక్కడేయాలి? కొట్లలో వేయమని చెప్తాడు. ఈ కథ, ఈ యొక్క ఉపమానం అందరికీ తెలిసిందే. దాని గురించి చదివి మీకు వచ్చే ఆలోచనలు బట్టి ఆలోచించుకుంటూ వాక్యాన్ని నిరర్ధకం చేసుకోమాకండి. సో సువార్త, వాస్తవమైన సువార్త ఏంటి అంటే, లోకమనే పొలములో దేవుని వాక్యమును సువార్త అనే కొడవలితో ఆత్మలు అనే పంటను కోసి లోకము నుండి వేరు చేసి దేవుడు సిద్ధపరిచిన పరిశుద్ధమైన పరలోకంలో వారిని ఉంచడమే సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాక్యము ద్వారా ఏముండాలి?
వాళ్ళకి భౌతిక సంబంధమైన లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, పాపిష్టి క్రియల నుంచి వాళ్ళని దూరపరిచేది. కొడవలతో కోసి వాళ్ళ బ్రతుకులో ఉన్నటువంటి ఆ యొక్క శరీర ఇచ్ఛలను కోసి లోకానికి దూరం చేసి వారి జీవితంలో నాణ్యమైన స్థితిని వారు కలగచేసి దేవుని రాజ్యంలో చేర్చేదే సువార్త. కానీ ఈ రోజులు ఏం చేస్తున్నారు? కొడవడట్లేదు, కోయట్లేదు. చాలా 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 తేలికగా ఇలాగ ఆయన బ్రతకొచ్చు, ఇదే ఆశీర్వాదం భ్రమలో చాలామంది స్వార్థ పని చేస్తున్నారు. కాబట్టి స్వార్థ పని ఏంటి? స్వార్థ అంటే ఏంటి అంటే, లోకములో అనేక రకాల ప్రజలు, మనుషులు లోకంతో పాపంతో పెనవేసుకుపోయి పాపేక్షలతో బ్రతుకుతూ దేవునికి దూరమయ్యి, దేవుని కృపకు, దేవుని సన్నిధికి దూరం చేసుకుని నశించిపోతూ శాపగ్రస్తంగా బ్రతుకుతున్నప్పుడు ఇది శాపం, దీనిలో బ్రతుకుతూ నశిస్తావని వారికి వాక్యం అనే ఖడ్గం చేత, వాక్యమైన కొడవల చేత వారికి చెప్పి కోసి వారికి భావబంధాలను, వారి పరిస్థితులను, వారి యొక్క శరీరీచ్ఛలను దూరం చేసి సరైన స్థితిలో దుల్లగొట్టి పటిష్టమైన గింజలుగా మార్చి ఆ గింజలను పరలోకంలో దేవుని సన్నిధికి చేర్చేదే సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సువార్త పనిలో వీరు ఎలా ఉన్నారంటే సహకారులుగా ఉన్నారు. కాబట్టి మనం వింటున్న సువార్త ఏంటి? కాబట్టి మీరు మందిరానికి వచ్చినంత మాత్రాన ఆశీర్వాదానికి లేకుంటే ఇంకో దానికి వస్తే వేస్ట్. నేను పరలోకములో ఉండాలి. ఈ లోకంలో నేను ఎలా బ్రతికినా సరే, లాజరులాగా కురుపులతో బ్రతికినా సరే, దిక్కులేని వాడిగా బ్రతికినా సరే, నిర్దయను పొందుకొని ఎవడు కూడా నన్ను ఆదరించని స్థితిలో బ్రతికినా సరే, నా దేవునితో కూడా ఉండాలనే తలంపుతో నువ్వు ఉన్న స్థితిలో నీ ఆత్మీయతను కాపాడుకుని బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చేదే సువార్త. ఆ సువార్తను ప్రకటించే విషయంలో వీరు ఎలా ఉన్నారంటే సహకారులుగా ఉన్నారు. వారి పేర్లు ఎక్కడున్నాయంటే జీవ గ్రంథంలో రాయబడ్డాయి. గమనించండి, ఐగుప్తు దేశములో నుంచి 6 లక్షల కాల్బలము అని రాయబడింది. వారి పేర్లు, ఏ గోత్రంలో ఎంతమంది, ఎన్ని లక్షల మంది అని మొత్తం పేర్లు వాళ్ళు రాయబడ్డాయి. అంటే 30 సంవత్సరాల వయసు పైబడి యుద్ధాయుధములు ధరించుకోగలిగి పోరాడగలిగే శక్తి కలిగిన వారు 6 లక్షల మంది. వారి పిల్లలు, వాళ్ళ భార్యలు, వారితో ఉన్న దాసదాసీలు అన్నీ కలిపితే దాదాపుగా 30 లక్షల మంది ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టిన వారు ఎంతమంది? దాదాపుగా 30 లక్షల మంది కాల్బలం జనం. 6 లక్షల మంది యోధులుగా పేర్లు ఉన్నాయి. మరి ఆ పేర్లలో కానానికి చేరింది ఎంతమంది చెప్పండి? 6 లక్షల మందిలో కానానికి చేరింది ఎంతమంది? ఇద్దరే. చూడండి, ఇద్దరే. నీ పేర్లు ఒకవేళ మొదట ఉన్నాయేమో, కానీ ఆ మందిరంలో అంటే రాజ్యంలో చేర్చబడే స్థితిలో నీ బ్రతుకుందో లేదో చూసుకో. అందుకనే ఈరోజు నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా, ఒకవేళ నీకు వాక్యము సరిగా ప్రకటించడం చేత కాదేమో, కానీ పాటలు పాడడం చేత కాదు, లేకుంటే పాటలు పాడే వాళ్ళని బట్టి, వాక్యం చెప్పే వాళ్ళని బట్టి నేనైతే ఇలా చెప్పుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండు, దేవుని నా మహిమార్థమై దేవుని కృప కోసం నేను కూడా ఏదో ఒక విధంగా ప్రయాసపడిన వాడిగా ఉండేవాడిని కదా అని అనుకుంటున్నావే. దేవుడు ఎవరికి ఇచ్చిన తలంతు వారికే ఇస్తాడు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్న వారినే బల అంటాడు. కాబట్టి నీకు ఇచ్చిన తలంత ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ఇవ్వకపోయినా నీ బ్రతుకులో నువ్వు పరలోకంలో చేర్చబడగలిగి పరలోకంలో ఉండగలిగే ధన్యత ఏంటి అంటే, ఎవరైతే స్వార్థ పని, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడుతూ వారి జీవితాల్లో వారి యొక్క పెనవేసుకుపోయినటువంటి లైవ్కి ఇచ్చల నుంచి కోయడానికి సిద్ధపడుతున్న వారికి నువ్వు సహకారంగా ఉండి, చేదుడు వాదడుగా ఉండి, నువ్వు కానీ ప్రయాసపడగలిగితే, నువ్వు వాక్యం చెప్పకపోయినా, పాటలు పాడకపోయినా, నువ్వు ఈ లోకంలో అబ్బా ఇంత వాక్యం చెప్పాడు, ఇంత పాటలు పాడాడు, ఇలా నడిపించాడు, ఇంత అని పేరు, పెద్ద అనే పేరు లేకపోయినా సరే నిన్ను దేవుడు ఎక్కడ చేరుస్తాడు? పరలోకంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకునికి సహకరించిన వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే జీవ గ్రంథంలో ఉంటాయి. మరి నువ్వు ఈరోజు ఎంతవరకు సేవకు సహకరించావు? సేవకునికి వద్దులే,
రకరకాల మనస్తత్వాలు పెరిగిపోయాయని చెప్పాను కదా. సేవకునికి ఏమొద్దు? సేవకు ఏ విధంగా సహకరిస్తున్నారు? దేవుని సేవ సక్రమంగా జరగటాన్ని ఏ విధంగా సహకరిస్తున్నారు? మనం చదువుకున్న ఈ అధ్యాయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇక్కడ తిమోతి గురించి రాయబడిన, తిమోతి ఒక పెద్ద, తర్వాత ఎపఫ్రోదితు అనే ఒక వ్యక్తి ఉంటాడు. మీరు కానీ రెండో అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు, మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపితిని, మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అతని గురించి రాయబడింది. తర్వాత 25వ వచనం చూడండి. మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడును మీ దూతను నా అవసరమునకు ఉపచరించిన వాడు నేను ఎపఫ్రోదితు మీ మధ్య ఉన్నాడు. అతడు రోగి, ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని 27వ వచనం, నిజంగా అతడు రోగి అయి చావునికి సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. తర్వాత 29వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మేము ఆ పని చేస్తున్నాం ఈ పని చేస్తున్నాం అని కాదు. అందుకనే పరిచర్య చేసే వాళ్ళకి పోయిన వారం ఒక మాట చెప్పిన, అమ్మా మీరు పరిచర్య చేస్తున్న చాలా సంతోషం, కానీ మందిరంలో ఉండట్లేదే. మందిరంలో రాకపోతే ఏం లాభం? మీ పరిచర్య దేవుడు లెక్కించాలంటే నువ్వు ఎంత పగలంతా పని చేసావు, ఆ డ్యూటీ ఈ డ్యూటీ చేసావు, వచ్చి పని చేయాలనుకున్నావు, పని చేసిన నీవు మరి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిపోతే ఎట్లా? ఇంకొక గంట అదే మందిరంలో కూర్చుని వాక్యం విని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడు. కేవలం పరిచర్య చేసి వెళ్ళిపోతే మాత్రమే మళ్ళీ నీ పనుల్లో నువ్వు ఓడవడం మా బాధ్యత, శుభ్రం చేయడం మా బాధ్యత, మేము సమర్పణ కలిగి చేసుకుంటున్నాం అనే స్థితిలో ఉంటే కాదు. మందిరంలోకి కూడా వచ్చి వాక్యం వినాలి. అదే మార్త పరిచర్య కాదు దేవుడు కోరుకున్నది, మరియ పరిచర్య. ప్రభు పాద సన్నిధి మీరు వెతగాలని కూడా చెప్పు. కారణం ఏంటో తెలుసా? వారంత ప్రయాసపడి ఎండైనా ఏ స్థితిని వానైనా సరే టయానికి మంగళవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఏ ప్రార్థన కూడికైనా ప్రత్యేక కూడిక కావచ్చు, ముందుగా ఉండి కడిగి తుడిచి ప్రయాసపడి వారి శ్రమ టోర్చి ప్రయాసపడింది వ్యర్థం కాకుండా తిరిగి దేవుని సన్నిధిలో ఉండి ఆ కృపకు కనిపెట్టుకోగలిగితే ఆ పరిచర్య దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు వీరి జీవితంలో ఏ విధంగా సహకరించారు? ప్రాణము పోతున్న లక్ష్య పెట్టకుండా స్వార్థ పని జరగాలి, ఆత్మల సంపాదన జరగాలి, అనేకులు దేవుని మందిరంలో చేర్చబడాలి, అనేకులు పరలోకంలో చేర్చబడాలి. దానికి నా వంతు సహాయం నేను ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు ప్రయాసపడి సహకరించిన దాన్ని బట్టి పౌలు పని చేయగలిగాడండి. చేసుకుంటారులే అనే ఆలోచనతో చాలామంది ఉంటారు, చేసేవాళ్ళు ఉన్నారులే అని చాలామంది ఉంటారు, అని ఎవరికి వాళ్ళు తప్పుకుంటారు, ఎవరికి వారు ఇళ్లల్లో బాగా రెడీ ఆ టయానికి వస్తారు. నేను చేయాలి నా దేవుని పని అనే సమర్పణ ప్రతి ఒక్కరిలో ఉండాలి. నేను చేయాలి అని ఉండాలి. హన్నా, అరే ఇక్కడ పరిచర్య చేసేవాడు సరిగా లేడే, కాబట్టి నా కుటుంబం నుంచి ఒకడు పరిచర్య ధర్మం సరిగ్గా చేయగలవని నేను తయారు చేస్తాను అనుకొని ప్రార్థన చేసి ఒక కొడుకును, కానీ కొడుకు చిన్నప్పటి నుంచే యాజక ధర్మం నేర్పించి దేవుని భయభక్తులు నేర్పించి ఆ మందిరంలో నిలబెట్టిన దాన్ని బట్టి ఆ మందిరం నిలబడింది. దేవుని ప్రజలకు ఒక ప్రవక్త దొరికాడు. నా కొడుకు అందరిలాంటి వాడిగా చదవాలి, బాగు చేయాలి, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలనుకుంటే స్వార్థంతో ఉంటే నా బిడ్డలు ఎందుకు చేస్తారు? మాకేం కర్మ, మా స్తోమత ఏంటి, మా హోదా ఏంటి, మేమేంటి? ఒక పాస్టర్ గారంట ఆ చర్చిలో ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి పరిచర్య చేయాలి. ఆమె వంతు వచ్చింది. ఆమె టీచర్ గారు అయితే ఇంకెళ్ళి పని చేయాలి కదా. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఇంట్లో ఒక పనామ ఉంటే నువ్వు వెళ్ళిపోయి మందిరం ఊడ్చిరా అని ఆమె ఇంట్లో పనామకు చెప్పు. ఈయన కొద్దిగా ముందు వెళ్తాడు కాబట్టి, ఏందమ్మా నువ్వు వచ్చావంటే, అయ్యా నేను వాళ్ళ ఇంట్లో పని చేస్తాను కాబట్టి నన్ను పంపించింది ఈ పని చేయడానికి. ఆ పాస్టర్ తిట్టి ఆమె పని చేయడానికి ఈ పనికి నిర్ణయించుకుంది, ఆమె వచ్చి చేయాలి,
నువ్వు పని మనిషి, ఆమెకు నువ్వు పని మనిషి, దేవుని కాదు అని పంపించారు. చూడండి, ఈ రోజుల్లో అలా స్తోమతను, స్థితిని బట్టి పరిచయ విషయంలో రకరకాలైన ఆలోచనలు చేస్తున్నారు. ఎంత భాగ్యం అంటే జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నవి. ఎవరి పేర్లు అంటే సేవకునికి సహకరించిన వారి పేర్లు. ఏ విధంగా సహకరించారంటే వారు మంచి మనసుతో సహకరించారు. దేవునికి పని ఏ విధంగా సరే ఆగిపోకూడదని సహకరించారు. ప్రాణం పోతున్నా సరే, ఒంట్లో నీరసం ఉన్నా సరే, బాధ ఉన్నా సరే, వేదన ఉన్నా సరే, కుటుంబంలో సమస్యలు ఉన్నా సరే, ఇది దేవుని పని ఆగకూడదని సహకరించారు. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అన్ని విషయాలు చెప్పలేను, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ విధంగా వాళ్ళు సహకరించారు కాబట్టి, అంత ప్రయాసపడ్డారు కాబట్టి, ఆ ప్రయాసలో వారు కూడా పాలు పొందారు కాబట్టి వారి పేర్లు ఎక్కడున్నాయంటే జీవ గ్రంథంలో రాయబడింది. సేవకునికి సహకరించిన వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయంటే జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. కొన్ని మాటలు నేను చాలా ఫాస్ట్గా చెప్తాను, చూడండి మీరు. కానీ నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మీరు తీయొద్దని చెప్పాను కదా, నేను చెప్తాను, అది నోట్ చేసుకోండి. ఇక్కడ మోషేను దేవుడు కొండ మీదకి రమ్మంటాడు. మోషేను దేవుడు కొండ మీదకి రమ్మన్నప్పుడు అహరోను కుమారులు ఇద్దరిని, తర్వాత 70 మంది పెద్దలను కూడా రమ్మంటాడు. ఎవరు ఈ పెద్దలు అంటే, ఈయన ఒక్కడే అందరు వ్యాజ్యములు తీర్చడానికి రోజంతా ప్రయాసపడుతుంటే మోషే మామ ఇత్రో వచ్చాయా, ఒక్కడే తీర్పు తీర్చడం ఎందుకు? 1000 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి, 50 మందికి ఒకరి, వాళ్ళు ఎవరైతే నీతిగా నిజాయితీగా దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని యొక్క నీతి అనుసరించి వారిని మీరు నియమిస్తే వాళ్ళు నీ భారాన్ని మోసి సమస్యలు తీరుస్తారు. ఎవరి వల్ల కాకపోతే ఆ సమస్య నీ దగ్గరికి వస్తే నువ్వు తీర్చొచ్చు, కాకపోతే ఇబ్బంది పడతావయ్యా అంటే, నిజంగా ఆ మాట దేవుడు సమ్మతించాడు. మోషే కూడా కాస్త ఊరట కలిగింది. ఆ అధ్యాయంలో ఉంటుంది, 19వ అధ్యాయంలో వాళ్ళు ఏర్పరచుకున్న వారు ఎవరు అంటే దేవుని ముందు భయభక్తులు కలిగిన వారు. ఎవరు అంటే దేవునికి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, దేవునికి నీతిని నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి వారిని 70 మందిని ఏర్పరచుకొని తన ప్రయాసను వారి మీద మోపి వారు కూడా ఆయనకి సహకరిస్తున్నారు. అన్ని ఒకటి చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఈ వారు కూడా న్యాయం తీర్చడం, వారు కూడా పని చేయడము ఇది చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక రోజు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు 70 మందిని పిలుచుకొని అహరోనుతో కూడా రా అన్నాడు. సరే, ఆడికి వెళ్ళగానే యేసు ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళందరూ కాదు, నువ్వు ఒక్కడివే రా అన్నాడు. నువ్వు ఒక్కడివే రా అన్నాడు. ఇప్పుడు ఈయన పిలిచింది అందరినీ, కానీ రమ్మంది ప్రభు ఒక్కరిని. ఇప్పుడు వీళ్ళు ఏమనవచ్చు, ఏందాయానికి ముందు తెలియదా, నువ్వు పెద్దలను మనం గౌరవించావు, రమ్మన్నావు, తీరు ఎక్కడ వచ్చింది, నువ్వు ఒక్కడే పోతావా? ఇదేనా మాకు ఇచ్చే మర్యాద? నీ భారాన్ని మేము మోస్తున్నావు, నీ పరిచయంలో పాలిభాగస్తులుగా ఉన్నావు, నువ్వు చేయలేని కొన్ని చేస్తున్నావు, కానీ మాకు ఘనత ఏంటి అని అడగవచ్చు. కానీ ఏ మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మోషే పైకి వెళ్ళి దిగి వచ్చాడు. దిగి వచ్చి దేవుని మాటలు చెప్పగానే వరందాక రాయబడిన మాట అంటే ఏక శబ్దంతో మేము అలాగూ చేతుమని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత పెద్ద మనసు. పెద్ద మనసు అంటే పెద్దరికంతో ఆలోచించడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఏదైనా తనకే కావాలనుకోవడం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏక శబ్దంతో మీరు చెప్పినట్టుగా మేము చేస్తామయ్యా. ఆ పెద్దల్లో మోషే కంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అయినా సరే దైవజనుడు నియమించబడిన వాడి మాట మేము ధిక్కరించకూడదనే ఒక దేవునికి విధేయత చూపిన వారిగా అక్కడ నిలబడిన తర్వాత మీరు తర్వాత 12వ వచనానికి చూస్తే రెండోసారి మళ్ళీ అందరినీ రమ్మన్నాడు. ఇప్పుడు రెండోసారి ఈ పెద్దలను కూడా పైకి తీసుకెళ్ళి అక్కడ ఆ మాట నేను చదువుతాను చూడండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండము తీసారా ఎవరైనా? తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు,
ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలి తేజ వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలును ఆ ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూసి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రజలాడ హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రెండోసారి వీరిని కూడా తీసుకెళ్ళినప్పుడు దేవుణ్ణి వారు చూశాడు. దేవుని పనిలో సహకరించిన వారికి, దేవుని సేవకు సహకరించిన వారు దేవుడు ఎప్పుడూ తక్కువ చూడలేదు. దేవుని మోషే మాత్రం ముఖాముఖిగా చూశారు. తర్వాత ఎవరు చూశారు? ఆయనకు సహకరించిన వారు, ఆయన ప్రయాసలో పాలు పొందుకున్నవారు, భారాన్ని మోసిన వారు ఏం చేశారంటే దేవుడు వారికి కూడా తన ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి కూడా తన ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి చూసి తృప్తి పొందుకున్నారు. అయ్యా అంత గొప్ప దేవుడు అయ్యా అని అక్కడే భోజనం పుచ్చుకున్నారు. ఎందుకు? కారణం ఏంటంటే వారి జీవితాల సనగలేదు, గొనగలేదు. ఆయన చెప్పినట్టుగా లోబడి బ్రతికిన దాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత చూడండి. అంటే దేవుని సేవకుడికి మనము సరైన రీతిగా సహకరించగలిగితే ఏం చేస్తాడు? దేవుడు వారికి దర్శనమిస్తాడు. వారిని అలానే ఉంచిపోడు. నేను అనుకుంటాను, ఏంది ప్రభువా, మోషేకు అహరోను నోరుగా ఇస్తానన్నావు, దేవుడిగా పెట్టానన్నావు, నడిపింగా అహరోన్గా మోషే అంతా కూడా మాట్లాడింది ఆయనే. ఎక్కడ చూసినా మోషే ఫరోతో నువ్వు మాట్లాడుతూ మీ అన్న మాట్లాడుతాను, కానీ ఎక్కడ అహరోను మాట్లాడలేదు, మోషేనే మాట్లాడాడు. అద్భుతాలన్నీ కూడా మోషేనే చేశాడు. ఇప్పుడు అనుకోవచ్చు అహరోను, ఏది ప్రభువా, నన్ను మా తమ్ముడికి నోరుగా పెట్టానన్నావు, దేవుడిగా పెట్టానన్నావు, నన్ను ముందుగా ఉంచి మా తమ్ముడిని నడిపిస్తానన్నావు, ఎక్కడ మా తమ్ముడు మాకు అవకాశం ఇవ్వకుండా అన్నిట్లో ఆయన ఉన్నాడు, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, ఎందుకు నన్ను పిలిచింది అనుకోవచ్చు. చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాదండి. నడిపించి విడిపించిన తర్వాత ప్రత్యక్ష గుడారం ఏర్పరిచిన తర్వాత ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళింది ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే వెళ్ళాడా? మోషే బయట ఉండాల్సిందే. మోషే ఎక్కడ పెట్టాను? మోషేని దేవుడు బయట పెట్టాడు. చూడండి, దేవుని పనిలో ప్రయాసపడిన వారికి దేవుడు ఏం చేశాడంటే వదిలిపెట్టే దేవుడు కాదు, వారికి కావాల్సిన ఆధిక్యతనిచ్చే దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు, ఏ విధంగా నువ్వు సహకరిస్తున్నావు? ఆ 70 మంది పెద్దల్లాగా, పెద్దలు అనబడిన వారు, పెద్ద మనుషులు అనబడిన వారు, వయసులో పెద్దలు కావచ్చు, విశ్వాసంలో పెద్దలు కావచ్చు, ఈరోజు నీ ఆత్మస్థితి ఉందా? ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు, ఏం చేయమంటే అది చేశారు, ఎలా ఉండమంటే అలా ఉన్నారు. కాబట్టి దేవుని దర్శనం వారికి కలిగింది. కానీ ఇంకొందరు ఉన్నారు పెద్దలు, ప్రధానులు, 250 మందిని పోగేసుకున్నవారు. ఏం చేయబడ్డారు? భూమిలోకి పాతి పెట్టబడ్డారు. చూడండి, దేవుని సేవకునికి సహకరించిన వారిని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు తన దర్శనాన్ని వారికి ఇచ్చాడు. అంత మాత్రం కాదు, ఇంకొకరిని చూపిస్తాను, అది చాలా ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీరు కానీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, మీరేం చదవద్దు, నేను చెప్తాను. ఇక్కడ రాహాబు అనే ఒక వేశ్య ఉంది. చూడండి, రాహాబు అనే వేశ్య ఉంది. యెహోషువ వేగులు వారిని ఇద్దరు పంపించినప్పుడు ఈ రాహాబు అనే వేశ్య పట్టణ ప్రాకారం మీద ఉండి వీరు దేవుని సేవకులని వారిని చేర్చుకుని, అయ్యా మీరు ఈ రాజ్యానికి రాగానే మా యొక్క గుండెలు చెరిగిపోయాయి, అదిరిపోయాయి, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడో అది తెలుసుకుంటే మా గుండెలు నీరైపోయాయి. ఎర్ర సముద్రం ఏ విధంగా విడుదల చేశాడో, వాడిని పాయలు చేశాడో ఆ విషయం విన్నాము. రాజులు ఏ విధంగా హతం చేసే ఆ విషయం విన్నాము. అవన్నీ విన్నప్పుడు మా గుండె నీరైపోయింది. నిజంగా యెహోవా వంటి దేవుడు లేడు, నిజంగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని మాకు తెలుసు. అయితే నేను మీకు ఒక సహాయం చేస్తాను, మిమ్మల్ని వేగులు వారు చూశారు, నేను దాచిపెడతాను. అయితే మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నా కుటుంబాన్ని మీరు కాపాడండి, నా కుటుంబాన్ని మీరు కాపాడండి అని ఆమె అడిగిన దాన్ని బట్టి చూడండి, వాళ్ళు అంటారు, నీ కుటుంబాలు ఎవరైతే ఉంటారో, నీ తల్లిదండ్రుల నుంచి, తల్లి దగ్గర నుంచి, నీ అక్క చెల్లెల దగ్గర నుంచి, నీ బంధువులు, నీ కలిగిన సమస్తాన్ని అందరు ఇక్కడ చేర్చుకో,
మమ్మల్ని ఏ కిటికీ గురించి అయితే నువ్వు దించావో ఆ కిటికీ ఒక ఎర్రని దారం కట్టు. నిశ్చయంగా దేవుడు స్వాధీనపరచుకున్న రోజు ఈ ఇంట్లో ఉన్నవాడు ఖచ్చితంగా రక్షించబడతాడని దేవుడు వారికి ఒక ఉపకారం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాహాబు ఒక వేశ్య అండి. ఆమె కుటుంబానికి వచ్చిన వాడు ఎవడు, మానధన ప్రాణాలు పోగొట్టుకున్నవాడే ఎవడైనా సరే, వేశ్య సాంగత్యం చేసిన రొట్టె తునుక మిగులుతుందని బైబిల్లో రాయబడింది. వాడు సంపాదించిందంతా దానికే పెట్టాల్సి వస్తుంది. ఏదిరా నీదంటే ఏమీ లేదు. ఎంత దారుణం. అందుకనే మగనాలు మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడునని సామెతలు ఉంది. మగనాలు అంటే తెలుసా? ఒక మగని యొక్క ఆలి అంటే ఇంకొకటి భార్య అని అర్థం. మగనాలు అని విడదీస్తే మగని ప్లస్ ఆలి అంటే, ఆలి అంటే ఎవరు? పిల్లమే. ఇంకొకటి భార్య, ఒకని భార్య ఏం చేసి మిక్కిలి విలువగల ప్రాణాన్ని వెంటాడి పీల్చి పిప్పి చేస్తుంది. ఈరోజు ఎంతమంది అలా పడి నాశనం చేసుకుంటున్నారు, భవిష్యత్తు లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వేశ్య అయినటువంటి రాహాబు దేవుని భయం కలిగి తన బ్రతుకును మార్చుకొని సేవకులను చేర్చుకొని వారికి ఒక మార్గాన్ని చూపించింది. కాబట్టి ఆమె కాపాడబడింది. మీకు తెలుసా, మనం ఇందాక అనుకున్నాం, ఎవరైతే దేవుని సేవకునికి, దేవుని పనికి సహకారులుగా ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి అని. ఇప్పుడు మీరు కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వంశావళిని చూస్తే సల్మాను ఎవరు? రాహాబు నందు బోయజును కనెను రాయబడింది. చూడండి, రాహాబు ఎలాంటిదండి? ఎంత దారుణమైన స్త్రీ, ఎలాంటి స్త్రీ! ఇప్పుడు జీవగ్రంథం ఆయన వంశావళుల పేరు వచ్చింది. కారణం ఏంటి? ఆయన సేవకులకి సహకరించింది. నేను అంటారు, ఓహో అయితే ఇది బాగుందే, మనం ఏం చేసినా ఎలా బ్రతికినా ఇవ్వాల్సింది ఇస్తే చాలు, చూడాల్సింది చూస్తే చాలు అని అనుకుంటారేమో. ఆమె విమోచించబడిన తర్వాత తన బ్రతుకులు తిరిగి వ్యభిచారంలో పడకుండా, తిరిగి ఎవరిని దగ్గరికి పోకుండా, తిరిగి ఆ పాపిష్టి క్రియలు చేయకుండా జీవం కలిగిన దేవుని నమ్మి భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి ఇశ్రాయేలు వంశంలో సల్మా అనే వ్యక్తి ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక వేశ్యను ప్రేమించాలంటే ఎవరెవరితో తిరిగింది దాంతేంద్ర అనేకులు అంటారు. కానీ ఆమె మనసును మార్చుకున్న స్థితిని గమనించి ఈ సల్మాన్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకి ఎవరు పుట్టారంటే బోయజు పుట్టాడు. ఈ బోజు ఎవరిని చేసుకున్నాడు? రూతమ్మని చేసుకున్నాడు. రూతమ్మ యెషై కనింది. యెషై ఎవరు కన్నాడు? దావీదుని కన్నాడు. చూడండి, దేవుని పనికి సహకరిస్తే యథార్థమైన మనసుతో నా దేవుని పని, నా వాళ్ళు కాపాడబడాలి అని సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథం రాయబడి ఉన్నవి. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా సహకరిస్తున్నావు? ఏ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నావు? సేవకునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నావు? ఒక వేశ్య ఉపయోగపడిందండి దేవుని పని కోసము, దేవుని సేవకుల కోసము చేర్చుకుంది, దేవుణ్ణి కృపణకు పాత్రురాలుగా మార్చబడింది. మరి నీ బ్రతుకేంటి? మార్చుకోకుండా ఇలానే ఉంటావా? అలానే బ్రతుకుతావా? ఆలోచించు. అంత చూడండి, దేవుని పనికి సహకారులుగా ఉండే వారి పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథాలు ఉన్నాయి. చూడండి, పెద్దలు సహకరించారు తగ్గించుకొని, వారికి దేవుడు మహిమనిచ్చాడు, చూపునిచ్చాడు, దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఈమె రాహాబు దేవుని పనికి సహకరించింది. ఆమె పేర్లు వంశావళిలో రాయబడింది. ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18:3లో 18:12లో ఇక్కడ ఓబద్య అని ఒక ప్రవక్త ఉంటాడు. ఎవరు? ఓబద్య అనే ప్రవక్త. ఈ ఓబద్య అనే ప్రవక్త యెజెబెలు అనే రాజ్యంలో ఉండి, యెజెబెలు చాలా దారుణంగా క్రియలు చేస్తున్నప్పుడు 100 మంది ఒక గుహలో, 50 మంది గుహలో ఉంచి యెజెబెలు కంటపడకుండా వారిని పోషించినట్లుగా రాయబడి, 50 మందిని 100 మందిని అంటే ఒక 100 కాదుగా. ఒకవేళ 500 మంది వేస్తే 500 మంది, 5 నూరులు అంటే రోజుకు 500 మందిని పోషించాడు. అలా పోషించాడు కాబట్టి తర్వాత ప్రవక్తలు అనేవాళ్ళు మిగిలారు. చూడండి, ప్రవక్తలు అనేవారు మిగిలారు. కాబట్టి మనం ఏ విధంగా సహకారంగా ఉంటున్నాం? దేవుని పనిలో ఉపయోగకరంగా ఉంటున్నవారు, లోక సంబంధంగా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉండి పరిచయించడానికి ఇబ్బందిగా ఉంటున్నవారు మేము తోడుగా ఉన్నాం, మేము సహకరిస్తాం, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని వారికి ఉన్న స్థితిని బట్టి, గతిని బట్టి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు?
చూడండి, మనం చూస్తే సౌలును కూడా శిష్యులు చేర్చుకోలేదు, భయపడ్డారు. సౌలును మార్చుకున్నాడు, దేవుడు దర్శించాడన్నా సరే శిష్యులు భయపడ్డారు. కానీ బర్నబా అనే వ్యక్తి ఏం చేస్తాడండి, సౌలును చేర్చుకొని సౌలు కావాల్సిన అన్నీ ఇచ్చాడు. కాబట్టి 13 సంవత్సరాలు ఇద్దరు పరిచయం చేసిన తర్వాత, నమ్మకంగా జరిగించిన తర్వాత పౌలుగా మార్చబడిన సౌలును శిష్యులు కూడా చేర్చుకున్నారు. చూడండి, బర్నబా చేర్చుకోబట్టి మహా ఉన్నతమైన సేవ జరిగింది. ఆ విధంగా దైవ సేవకులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి అవసరతలను మనం గమనించి మనం ప్రయాసపడిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఎంతమంది దైవ సేవకుడు అవసరత ఉంది అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో వాళ్ళ ఆత్మస్థితి ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, వారికి వస్తున్న డబ్బులు ధనం సరిపోతుందా లేదా, ఎలా ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఏముందులే, 2 జీతాలు కదా రవికి, హ్యాపీగా. అవును, మనం కూడా తగ్గేదేం లేదు, ఎక్కడా లేదు అని ఎవరితో చెప్పుకోలేదు, ఎవరి దగ్గర మాకు ఇది అని మేము చెప్పుకోలేదు. ఉన్నంతలోనే దేవుని మహిమార్థమే బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏ వ్యక్తి కూడా ఎలా ఉన్నారు ఏంటి అనే ఆలోచన రాకుండా దేవుడు ఏం చేశాడంటే కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ గమనించాలి, సేవకులు కాపాడుకోవాలి. అలా కాపాడుకోగలిగిన 7,000 మంది తర్వాత అనేక దేశాల ప్రవక్తలుగా మార్చబడి దేవుని పని జరిగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి చూపిస్తాను మీరు. కానీ ఎవ్రీ మంత్ అక్కడ చూస్తే అక్కడున్న ఐగుప్తులో ఉన్న మంత్రస్థానుల గురించి రాయబడిన మాట, వారికి యెహోవాకు భయపడి తన దేవుని సేవకులు బిడ్డలకు సహకరించారు. ఈరోజు ఎవరైనా పూర్వకాలం కాన్పు చేస్తే ఒక చీర ఎదుపెట్టి వాళ్ళు పుట్టిన తర్వాత వదిలేస్తారు, మళ్ళీ బర్త్డేకి వాళ్ళని పిలిపిస్తారా? ఈమె ఎంత ప్రయాసపడి, ఇప్పుడంటే అన్ని సిజేరియన్స్, ఆ రోజుల్లో అందరూ కూడా ఏంటి కరెక్ట్గా నార్మల్ డెలివరీ అయ్యేది. దానికి ఆ పెద్దలు ఎంతగా సహకరించేవాళ్ళో, ఎన్ని జాగ్రత్తలు చెప్పేవారో, అంత ప్రయాసపడి పిల్లలు కన్న తర్వాత ఆ మంత్రసానులు ఆ యొక్క చేసిన ఎవరు పట్టించుకోరు. ఒకవేళ 10వ రోజు ఎప్పుడు స్నానం చేసినప్పుడు పిలిచి ఒక చీర పెడతారు, వదిలేస్తారు, మళ్ళీ బర్త్డేలకు పెడతారా? ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, ఈరోజు లోకానికి వచ్చంటే ఈ తల్లి భాగ్యం అని ఎవరిని చెప్తారు? లేదు. కానీ యేసుక్రీస్తుడని తన సేవకులు సహకరించిన దాన్ని బట్టి మంత్రసానుల వంశాభివృద్ధిని కలగజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వంశాభివృద్ధిని ఇచ్చాడు. చూడండి ఎంత ప్రేమ కలిగి, అంటే తన సేవలో తన సేవకునికి సహకరించిన వారిని ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. అలా చేశారు కాబట్టి మోషే వంటి ప్రవక్త రాగలిగాడు. లేకుంటే ఒకవేళ అప్పుడే వాళ్ళే చంపేస్తుంటే మోషే ఎక్కడ పుట్టేవాడండి, ఎలా వచ్చిండేవాడు? గమనించండి, ఈరోజు మన పరిచర్యలో మనం ఏ విధంగా ఎవరి బాధ్యతను బట్టి ఏ విధంగా ఎలాంటి సహాయాన్ని మనం చేస్తున్నాం. పెద్దలుగా మనము చేయగలిగిన ధర్మాన్ని ఏ విధంగా చేస్తున్నాం, రాహాబుల్లాగా ఏ విధంగా దైవసేవకులను కాపాడుకుంటున్నాం, ఆ విధంగానే ఇక్కడ ఓ పెద్దలాగా వారి పోషణ నిమిత్తం ఏ విధంగా ప్రయాసపడుతున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. మీరు కానీ నెహెమ్యా గ్రంథం 13, 10, 11 వచనాలు చూస్తే, ప్రాకారాలు కట్టబడిన తర్వాత లేవులు యాజకులు ఏం చేశారంటే పరిచర్యను వదిలిపెట్టి పనికి వెళ్ళిపోయారు. అందరూ మందిరం కట్టుకున్నారు, ప్రాకారాలు కట్టుకున్నాడు, ఆడ పరిచర్య చేసేవాడు ఎవరు లేడు. అప్పుడు నెహెమ్యా వెళ్ళి అధికారితో మాట్లాడి, సేవకుడు మన మధ్యలో ఉన్నాడు, సేవకుని ద్వారానే వాక్యం బోధించేది, సేవకుడే దుష్టత్వం మళ్లించి దేవుని సన్నిధిని తీసుకొచ్చేవాడు మధ్యవర్తి సేవకుడే అని చెప్పి అధికారులతో మాట్లాడి వారి పోషణ నిర్ణయించి ఆ మందిరంలో దేవుని సేవ జరుగుటకు దేవుడు ఆ నెహెమ్యాకు సహాయపడ్డాడు. చూడండి, ఈరోజు ఎలాంటి సహాయం మనం చేస్తున్నాం, ఏ విధంగా సహకరిస్తున్నాం. కాబట్టే మందిరంలో పరిచర్య జరిగింది. ఇంకొక మాట మనం చూస్తే అపోస్తుల కార్యములు 9:23లో మనం చూస్తే, ఇక్కడ పౌలు యొక్క శిష్యులు ఏం చేస్తారంటే ఆయన్ను గంపలో పైనుంచి కిందికి దించినట్లుగా మనం చూస్తాం. పౌలును కాపాడుకున్న శిష్యులు ఆసియా ఖండంలో ప్రపంచవ్యాప్తంగా పరిచర్య జరగడానికి కారణం ఎవరు? పౌలును చంపాలనుకున్నప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారంటే చుట్టూ ముట్టడి వేశారని మిద్దె మీద నుంచి రక్తం కారిపోతున్న సౌలును గంపలు కూర్చోబెట్టి తాళ్ళతో ఒక వ్యక్తిని దించడం ఎంత కష్టం అండి. అంత ప్రయాసపడ్డారు. కాబట్టే
ఆయన ద్వారా సేవ జరిగింది. కాబట్టి ఈరోజు నీ యొక్క హృదయపు ఆలోచన ఏంటి? ఏ విధంగా ఉంది? దేవుని జీవ గ్రంథముందు నీ పేర్లు రాయబడినట్లుగా యోగ్యమైన మంచి మనసుతో, ప్రయాసముతో కూడినట్టు భక్తిని కలిగి నువ్వు దేవునికి సహకరించగలిగితే, దైవ సేవకుని సహకరించగలిగితే, సేవకు సహకరించగలిగితే నీ పేర్లు ఎక్కడ ఉంటాయంటే జీవ గ్రంథంలో రాయబడతాయి. కాబట్టి ఈరోజు నువ్వు జీవ గ్రంథంలో నీ పేరు లిఖించుకోవాలనుకుంటే దేవుని పని ఏంటో నువ్వు ఎరిగి, ఎక్కడ నా పని అవసరం ఉంది, ఏ పనులు నేను భాగస్వామ్యం చేయగలాలి, ఏది నేను చేయగలను నువ్వు పరిశీలించుకొని నువ్వు దేవుని పనికి దైవ సేవకునికి నువ్వు సహకారులుగా ఉంటే వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథాలు ఉంటాయి. ఎంత గొప్ప బాధ్యత! చూడు, ప్రకటించే వారికి ఇవ్వలేదు, బోధించే వారికి ఇవ్వలేదు, సహకరించిన వారికి ఇచ్చారు. కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకేం లాభం అని అనుకోమాకండి. మీ పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథాలు. ప్రయాసపడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు మన మందిరంలో, భోజనం సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారు మన మందిరంలో. ఆ ప్రయాస ఎక్కడికి వ్యర్థం పోదండి. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. కొందరేమో 38 ఏళ్ళ నుంచి ఆ మందిరం ఉన్నట్లుగా, రోగం వచ్చి 38 ఏళ్ళు కానీ వాడి వయసు ఎంత మనకు తెలియదు, ఊరికి అట్లా పడి ఉంటారు. అదే విగ్రహ పూజలాగా, విగ్రహాల్లాగా బ్రతుకుంటారు, ఏమీ లాభం లేని వారిగా, దేనికి ఉపయోగపడని వారిగా ఉంటారు. కాదు. మరి ఈరోజు నువ్వు ఏ విధంగా దేవునికి సేవకు సహకరిస్తున్నావు? ఏ విధంగా దేవుని పనికి సహకరిస్తున్నావు? స్వార్థ పనికి, ఆత్మల పంటను కోయడానికి, స్వార్థను వ్యాపింప చేయడానికి. అయ్యా మా ఊరిలో ఒక కూడిక పెట్టు, అనేకులు నశించిపోతున్నారు, నీ వాక్యం వినిపించండి చెప్పగలిగిన వారు ఉన్నారా? మా వీధిలో కూడిక పెట్టు, స్వార్థను వినిపించండి, మా ఊరిలో మా సంఘంలో లేకుంటే మా వీధిలో ఒక కూడిక పెట్టు అని ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారా? ఏ విధంగా నువ్వు సహకరించగలవో ఆలోచించండి. మీ ఇంటి వారిని పిలుచుకొని ప్రార్థన పెట్టుకోవడం, దేవుని మాటలు చెప్పుకోవడం కొన్నేళ్ళులాగా చేయగలిగిన స్థితి ఎంత మంచిదండి. ఏ విధంగా నువ్వు సహకరిస్తున్నావు? ఈరోజు ఎవరికి వారే ఎవరి పని వాళ్ళే చూసుకుంటున్నారు. అందరూ దేవుని పని చేయట్లేదు, కొందరు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని పని చేస్తే నా పేరు ఎక్కడుంటుంది? జీవ గ్రంథంలో ఉంటుందనే తలంపును కలిగిన వాడిగా ప్రయాసపడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను వేశ్య అయిన రాహాబునే వంశావళిలో చేర్చిన వాడు నీ పేరు చేర్చడా? మంచి మనసుతో నువ్వు కష్టపడు, ఖచ్చితంగా నీ పని, నీ పేరును జీవ గ్రంథంలో చేరుస్తా. తలలు వంచండి. తలలు వంచిన మనం, అవును ప్రభువా, నా బ్రతుకులో కూడా నేను నీ సేవకు, నీ స్వార్థ పనికి, వాక్యమనే సత్యవాక్యమనే సువార్తన కొడవలితో నీ ప్రియులు ప్రయాసపడుతున్నప్పుడు ఆత్మల పంట కోయడానికి నా వంతుగా నేను సహకరించి మంచి మనసు దయచేయండి ప్రభువా. ఎక్కడ ఏది అవసరమో ఆ అవసరతలు నేను ఉండినట్లుగా, నా ద్వారా అవసరత తీర్చబడినట్లుగా నన్ను ఎన్నుకోండి. నా పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా నేను ఎక్కడ సహకరించాలో ఆ విధంగా సహకరించగలిగినటువంటి యోగ్యమైన మంచి మనసు దయచేయండి ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతిని దేవా, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు స్తోత్రాలు. సహకరించిన వారిని మీరు వదిలిపెట్టలేదు నాయన. వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ప్రార్థన చేసిన వారు, వాక్యం చెప్పిన వారు, పాటలు పాడిన వారు ఏమయ్యారో, కానీ వాళ్ళు ఆ పని చేయాలంటే మేము ప్రయాసపడాలని సహకరించిన వారి పేర్లు మాత్రం జీవ గ్రంథం రాశారు. నీ పరిచర్య ఎంత గొప్పది. కాబట్టి ఆ పరిచర్య విషయంలో ఎవరు సనగకుండా గొనకుండా యోగ్యమైన మంచి మనసుతో నీ సేవకుకు, నీ సేవకునికి సహకరించినట్లుగా నీ బిడ్డలు ప్రేరేపించి సంఘం అభివృద్ధి పొందినట్లుగా, క్షేమాభివృద్ధి నొందినట్లుగా నీ దయ చూపించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ కృపలో దీవించి నీ పనిని అర్థం చేసుకున్న పనిలో వారు ఒక భాగస్వాములుగా, సంఘము అభివృద్ధి చెందే విషయంలో ప్రతి పార్ట్, ప్రతి అవయము అవసరము అని ఎరిగి ఆ అవయమును బట్టి అవసరం తీర్చబడినట్లుగా ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేయమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నీ గ్రంథంలో రాయబడినట్లుగా నీ పనిలో భాగస్వాములు ఉండినట్లుగా ప్రేరేపించమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలు వంచండి.